హాయ్ హలో అండి, వెల్కమ్ టు అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీలో ఎంతమందికి కారం దోశ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. కడపకి వెళ్ళిన ప్రతిసారి నేనైతే ఈ కారం దోశ తినకుండా అయితే ఉండను. అలా అని ఇక్కడ తిననా అని కాదు, ఇక్కడ కూడా చేసుకొని తింటూ ఉంటాను. మీకు పైన బొంబాయి చట్నీ, ఎర్ర కారం, పప్పుల పొడి వేసుకొని స్ప్రెడ్ చేసి ఆ స్మెల్కే నోరు ఊరిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు టిఫిన్స్లో ఏ టిఫిన్ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగ్గాని అండి. దానికి కావాల్సినవి ఆనియన్, పప్పులు, కొబ్బరి వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాము. అలానే కరివేపాకు, లెమన్, పచ్చిమిర్చి పేస్ట్, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, మెయిన్ ఇంగ్రీడియంట్ బొరుగులు. అదేనండి మరమరాలు, మా సైడ్ బొరుగులనే అంటాము. వాటిని అయితే తడిపి ఇలా మెత్తగా చేసి పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి అందులోకి పోపు దినుసులు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి అయితే మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత కొద్ది కరివేపాకు ఫస్ట్ వేస్తే మాడిపోతుంది కాబట్టి నేను తర్వాత వేసాను. అలానే పసుపు, తగినంత సాల్ట్. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను దాంట్లో. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మిక్స్ చేసేద్దాము. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మరమరాలు వేసేసి మంచిగా మిక్స్ చేసి ఆ పౌడర్ లాస్ట్లో వేసి కలిపేసాము. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. నిన్న సండే కదా, మీరు ఏమేమి చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. చికెన్ బిర్యానీ అయితే ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను వీడియో చేశానండి. కింద నేనైతే లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఫుల్ వీడియో అయితే ఉంటుంది. హోటల్లో లాగా చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను వీడియో తీశానండి. మీ అందరి కోసం ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? నాకైతే చాలా ఇష్టము. సో మీరందరూ బిర్యానీ ఎలా ఏంటి అని అనుకుంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో చాలా సింపుల్గా ఉంటుందండి. చూశారు కదా, ప్రాసెస్ అనేది 1 మినిట్లో అయితే నేను చెప్పలేను కాబట్టి నేనైతే ఫుల్ వీడియో ఇచ్చేసానండి కింద లింక్లో. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్తోనే చేశారండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.